అనుభవించమని చెప్తాను బాబు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. చాలా లేట్ అయిపోయింది, నాకు కూడా కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి నుంచుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సినిమాకి చెప్తాను, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మురళి, బ్రహ్మిత్, కళ్యాణ్ ఉంటే ఒకసారి దగ్గరుంటే ఒకసారి రండి. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. బాగా కష్టపడ్డారు ఈ సినిమా గురించి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రతన్ సార్కి థ్యాంక్ యూ. మా డిఓపి మణికందన్ సార్కి చాలా చాలా థ్యాంక్స్. ఈ టీం అందరూ నాకు హిట్ 2 మూవీలో పరిచయం అండి. డైరెక్టర్ నాకు కొంచెం ప్రతిరోజు పండుగ ఎప్పటి నుంచి పరిచయం. హిట్ 2 వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్, డిఓపి అందరు నాకు ఆల్రెడీ తెలిసిన టీమే. సో వాళ్ళందరూ ఈ మూవీకి వర్క్ చేశారు. అండ్ మాలవిక, థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయి చాలా ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ అండి. చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది. అమ్మాయిని అందరూ లవ్ చేస్తారు సినిమా వచ్చిన తర్వాత. మా ఫ్రెండ్స్లోనే చాలామంది అమ్మాయి మా క్రషరా అని చెప్పారు చాలామంది. అండ్ నాకు ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన సాత్విక్ అండ్ మోయిన్, థ్యాంక్ యూ. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఆలీ సార్కి, అనిత మేడంకి, రవీంద్ర విజయ్కి, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, ఎవరన్నా మర్చిపోతే సారీ అండి. పృథ్వీ సార్కి, అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ మూవీ గురించి చెప్పాలంటే మనకి సింపుల్గా చెప్పేస్తానండి. మనకి కనపడకుండా దేవుడు మనకి ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారు అంటారు కదా. సో అలాగా అబ్బాయి లైఫ్లో 2 కనిపించే దేవతలు ఉంటారండి. ఒకరు తల్లి, 2 వైఫ్. సో వాళ్ళిద్దరు హెల్ప్ లేకుండా అసలు ఏ అబ్బాయి సక్సెస్ చూడ్డు. వాళ్ళిద్దరు తల్లి అండ్ వైఫ్ క్యారెక్టర్కి సంబంధించిన ఎమోషన్స్ ఎలా ఉంటుందో ఆ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. సో జూలై 11వ తారీఖున ఓబామా అయ్యోరామా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇన్ని రోజులు నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్. మీరందరూ నన్ను ఎంకరేజ్ చేయబట్టే ఈరోజు తమిళ్లో కూడా డెబ్యూ చేస్తున్నాను విలన్గా. ఇంకా ఇలానే ఎంకరేజ్ చేయాలని, ఇంకా చాలా మంచి మంచి న్యూస్లు, చాలా పెద్ద న్యూస్లు ఉన్నాయి, అన్నీ త్వరలో చెప్తాను. అండ్ యా, ఇంకో పని, మీరందరూ మాట్లాడేటప్పుడు నాకు కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. మాలవిక కూడా చెప్పింది ఎక్కువసేపు మాట్లాడద్దని. అండ్ ఒకరి గురించి మా మొయిన్ అని నా ఫ్రెండ్, మొయిన్ ఒకసారి ఇటు రావా, మొయిన్ ఎక్కడున్నా ఒకసారి ఇటు రా. అంతే, ఇదే లాస్ట్, దిగిపోతాను. తిను మొయిన్ అని యాక్టర్ అండి. చాలా మంచి యాక్టర్, చాలా అంటే ఇంకా ఎవరు చూడలేదు, చాలా గొప్ప యాక్టర్. ఇంకా ఇతనికి నీ గురించి చెప్తే నేను ఎందుకు ఎమోషన్ అవుతున్నా. నా సినిమాల్లో మంచి బ్రేక్ వచ్చే రోల్ దానికి ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి. ఒకటి వచ్చింది, ఆయన చేయలేదు. తర్వాత మీరు చూస్తారు ఈ సినిమాలో తన రోల్ ఉంటుంది, బట్ తన స్టామినాకి, తన పొటెన్షియల్ ఉండే రోల్ కాదు ఇందులో. తన పొటెన్షియల్ చూపించే ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఇది గుర్తుపెట్టుకోండి. తను చాలా పెద్ద యాక్టర్, చాలా అంటే చాలా మంచి యాక్టర్. ప్లీజ్ ఎవరైనా డైరెక్టర్స్ చూసేవాళ్ళు, డైరెక్టర్స్ ఎవరైనా ఇతను గుర్తుపెట్టుకోండి. చాలా పెద్ద యాక్టర్ అవుతాడు. నెక్స్ట్ ఇయర్ మీ ఇద్దరు ఒక బ్యాంగ్ కొడతాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉదయవాన మేడం, ఐ లవ్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా చాలా ఇష్టం. అంతకుముందు కూడా ఒక ప్రోగ్రాంలో కలిసినప్పుడు ఫస్ట్ ఆవిడ ఉన్నప్పుడు ఇలా ఉండిపోయాను. చాలా ఇష్టం. ఇప్పటి నుంచి చూస్తున్నాం కదా. నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. సో తెలుగు ఆడియన్స్కి కొత్త కదా మీరు, మన సే సంథింగ్. హలో అందరికీ. ఇక్కడికి వచ్చిన గెస్ట్, ఆర్ మూవీ మెంబర్స్ అండ్ మీడియా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నా పేరు మాలవిక మనోజ్. ఐఎమ్ ఫ్రమ్ కేరళ అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్.
చాలా చాలా హ్యాపీగా ఉంది టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాము గారు, బికాస్ ఆఫ్ యూ ఐ కుడ్ డూ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Then I would say Suhas Garu, it was nice working with you. I worked freely. Uh, then our DOP, Mani sir, actually there was only one person the first time I went to set. He was the only person I could talk like he's from my place or something, because we used to talk in Tamil. So it was nice that you were there. I would like to thank our ADs, especially Kalyan, Murli and Pramit. I would thank more Kalyan and Murli because they have helped me a lot with my dialogues. Because of that, I could do this film. So thank you so నీ much. గురించే చెప్తుంది, ఒకసారి ముందుకు రావచ్చు, పర్లేదు, డాడీ చూస్తారు మళ్ళీ. Um, then I would like to thank our producer Harish Garu, because he's such a kind and very sweet person I have met. So thank you so much for coming here once again, and thank you. థ్యాంక్ యూ సో మచ్, మే గాడ్ బ్లెస్ యూ. అండ్ చాలా చాలా సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారికి అలాగే హరీష్ గారు ప్రొడ్యూసర్ గారికి నాకు ఈ రోల్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. హీరో సుహాస్ గారికి, సుహాస్ యువర్ అన్ ఇన్స్పిరేషన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ అంత థియేటర్లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఐ వాంట్ టు రియలీ లైక్ హ్యాట్స్ ఆఫ్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ మురళీకి అని, బ్రహ్మిత్ అండ్ వెంకట్ కళ్యాణ్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ రిలెంట్లెస్ ఎఫర్ట్స్. నిజంగా చిన్న ఇన్సిడెంట్ అండి, మేము వరంగల్లో షూట్ చేస్తున్నప్పుడు ఒక చెరువులో హీరోయిన్ దూకే సీన్ ఉంది. మా మురళి అసోసియేట్ అతను ప్రాణాలకు తెగించి చెరువులో దూకాడు ఆ అమ్మాయిని సేవ్ చేయడానికి. ఆ అమ్మాయి స్విమ్ చేసుకుంటూ అలా వచ్చేసింది పైకి, ఏ నీళ్ళల్లో ఉండిపోయాడు. లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మెమరీస్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ప్లీజ్. యూట్యూబ్ సెన్సేషన్ కదా మీరు, అందరూ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చెప్పేస్తున్నారు. చెప్పండి, చాలా పెద్ద స్పీచ్ అంట, మేము చైర్లు అరేంజ్ చేసుకుని కూర్చోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ మన అలీ గారికి, మన డైరెక్టర్స్, వచ్చే మన చీఫ్ గెస్ట్ మనోజ్ గారికి, మీ అందరికీ, అండ్ ఆడియన్స్, అంటే కొంచెం మీరు ఏమన్నా మాకు ఎనర్జీ ఇస్తే కొంచెం మాట్లాడతాం. మనకులో కూడా నువ్వు ఓకే. సో ఈ ఫిలిం గురించి మాట్లాడే ముందు నా గురించి ఒక నిమిషం, నా యూట్యూబ్, అంటే నేను ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ అండి. ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా? పర్లేదా? రెడీ అయిపోయారా? పర్లేదు. యా, నేను నా జర్నీ స్టార్ట్ చేసింది నేను టిక్టాక్ నుంచి అండి. టిక్టాక్ వీడియోస్ చేస్తూ నేను నా జర్నీని స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చింది. ఆ రీల్స్లో కూడా నేను కంటెంట్ క్రియేషన్ని స్టార్ట్ చేశాను. దాని తర్వాత మీ అందరూ బ్లెస్ చేయడం, మనకులపోడు అనే కాన్సెప్ట్ని హిట్ చేయడం వల్ల నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు ఈ 70mm స్క్రీన్ మీద నేను కనబడబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి మలకులపోలకి, మనకులపు అమ్మాయికి, అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నేను ఆ జర్నీలో నేను చాలా ఫేస్ అయ్యాను. అంటే టిక్టాక్స్ చేస్తూ, ఇన్స్టాగ్రాము, ఇప్పుడు ఒక సైడ్ క్యారెక్టర్, ఒక కమెడియన్ రోల్, ఒక మంచి ఫ్రెండ్ రోల్ చేస్తున్నాను. చాలా ఫేస్ అయ్యాను నేను. బట్ నాకు సీరియస్లీ సుహాస్ అన్న, నేను మచిలీపట్నం వచ్చినప్పుడు నేను మచిలీపట్నంలో కలిశాను. అప్పటికి సుహాస్ అన్న హీరో అవ్వలేదు, నార్మల్ ఒక ఆర్టిస్ట్ నాలాగే సైడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. అప్పుడు నేను అడిగాను ఆయన, అన్న ఏంటి ఇండస్ట్రీ ఎలా ఉంటుందన్నా, ఏమన్నా తగ్గిస్తారా, లేకపోతే ఏమన్నా చేస్తారా ఏంటంటే, ఒకటే చెప్పాడు సుహాస్ అన్న, తమ్ముడు కంటెంట్ ఉంటే చాలు, నువ్వు ఇండస్ట్రీలో నిలబడతావు, ఇండస్ట్రీలో వెళ్తావు అని చెప్పాడు. సో నేను సుహాస్ అన్న ఫిలిం మన కలర్ ఫోటో చూశాక నాకు చెప్పింది కాదు, చెప్పింది ఆయన చేసి చూపించాడు అనిపించింది. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్న.
ఒకటి మాత్రం నేను చెప్తానండి, నేను ఒక యూట్యూబర్గా నేను రోజుకి ఎన్నో నెగిటివ్ కామెంట్స్ చూస్తూ ఉంటా. తిడతారు, అమ్మల్ని తిడతారు, అక్కల్ని తిడతారు. బట్ ఎలా అంటే చాలా హట్టింగ్గా ఉంటుంది కొన్నిసార్లు. అరే ఎందుకు వచ్చాము అనిపిస్తుంది. బట్ సుహాస్ అన్నని చూస్తే ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా సరే, ఇదివరకు ఉండేదేమో అండి, నాకు తెలియదు. నేను ఇండస్ట్రీలో అంత పెద్ద వ్యక్తినేం కాదు, నేను ఇప్పుడిప్పుడే వస్తున్నాను. అలీ గారు, నేను చాలా చిన్నోడిని, ఇలా మాట్లాడొచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు. ఐఎమ్ సారీ ఎవరైనా హర్ట్ అయితే. అంటే ఇండస్ట్రీకి రావాలంటే హైట్గా ఉండాలి, లేకపోతే మంచి ఫిజిక్ ఉండాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి, మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని చాలామంది చెప్తారు. బట్ సుహాస్ అన్న, యూ ప్రూవ్డ్ ఇట్ రాంగ్. మన గులాబ్ జాముల్లో దమ్ముంటే ఇండస్ట్రీని ఏలొచ్చు అనే దానికి నువ్వు నిజంగా అది హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్న, హ్యాట్స్ ఆఫ్ టు. ఇప్పుడు చప్పట్లు కొట్టచ్చండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ మా డైరెక్షన్ టీం, మా డైరెక్టర్ గారు, మెయిన్ మా రామన్న, నన్ను నమ్మి ఈ సినిమాలో మంచి ఫుల్ లెంత్ రోల్ ఇచ్చావన్న. పర్లేదండి, కొంచెం మాట్లాడొచ్చా, వెళ్ళిపోవాలి. చూడండి మండే ఫంక్షన్ అండ్ సిగ్గేస్తుంది సార్ కొంచెం. యా రామన్న, థ్యాంక్ యూ సో మచ్ రామన్న, నాకు మంచి ఛాన్స్ ఇచ్చావు. ఈ సినిమాతో నాకు మంచి బ్రేక్ రావాలని నేను కోరుకున్నా. అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ మాల్విక మనోజ్ గారికి, మీకు మేము పెద్ద ఫ్యాన్స్ అండి జో సినిమా చూసి. ఈ సినిమా చూసి మీకు ఇంకా పెద్ద ఫ్యాన్స్ రావాలి, మీరు కుర్రోళ్ళ గుండెల్లో నిద్రపోవాలని కోరుకుంటున్నాను. అంటే ఒక నైట్ కాదండి మీరు నిద్రపోవాల్సింది, ఒక 20-30 సంవత్సరాలు పడుకోండి మా కుర్రోళ్ళ గుండెల్లో. అంత మంచి పర్ఫార్మెన్స్ చేశారు. ఆఫ్ స్క్రీన్ ఏదో అనుకున్నాను, కానీ ఆన్ స్క్రీన్ చూసినప్పుడు దిమ్మ తిరిగిపోయింది మేడం. సూపర్. అండ్ చెప్తానండి ఆగనే, మా ఎడిటర్ గారు, మా డిఓపి మణికందన్ అన్న, మా రతన్ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అందరూ చాలా కష్టపడ్డారండి. సుహాస్ అన్న చేసే సినిమాల్లో దమ్ము ఉంటుందండి. దమ్ము లేని వాళ్ళు చాలా చేస్తున్నారు, మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ దమ్మున్న సినిమాని, దమ్మున్న సుహాస్ అన్న లాంటి మనుషుల్ని ఎంకరేజ్ చేయబోతున్నందుకు మా ఓ భామ అయ్యో రామ సినిమా మీరందరూ థియేటర్కి వెళ్ళి దాన్ని చూసి సుహాస్ అన్నకి, మాకు, మా లాంటి చిన్న ఆర్టిస్టులందరికీ కూడా మీరు లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బోర్ కొట్టించుంటే సారీ. మా మోయిన్ అన్న చాలా చాలా మంచోడు నిజంగా. మోయినంతో పనిచేయడం కూడా చాలా నాకు హ్యాపీగా అనిపించింది. ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ అండి. వస్తుందన్న, ఒక రోజు నీకు టైం వస్తే అప్పుడు నువ్వు ఇండస్ట్రీ నువ్వు వచ్చేసిందంటే. అండ్ ఇప్పుడు చెప్పిందంతా రాసుకుని రాంది, జస్ట్ అలవోకగా చెప్పారు. ఇంకా రాసుకుని వచ్చింది ఎంత ఉందో. లేదండి, కొంచెం ప్రిపేర్ అయ్యాను. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే తెలుగు భాషలో చాలా పదాలు మాట్లాడాలంటే భయం వేస్తుందండి. ఇప్పుడు స్వీట్లు మాట్లాడాలని భయపడే పరిస్థితి వచ్చేలా ఉంది దేవుడా. ఏదేమైనా మన కులపోడేలండి, సినిమా కులపోడు కాబట్టి ఏదైనా చల్తా. ఓకే, ఎనివే విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ వస్తున్నారండి, ఈ మధ్య భైరవం సినిమాతో తన యొక్క కొత్త రూపాన్ని చూపించారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలతో మీ అందరి చప్పట్లతో స్వాగతం పలుకుతున్నాను. మంచు మనోజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. విఆర్స్ ఎంటైర్ టీమ్ తరపున, ఓ భామ అయ్యో రామ ఎంటైర్ టీమ్ తరపున మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. స్పాన్సర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నామండి. ఎస్ఎం సీరం లాడ్స్ క్లినిక్స్, మోనికా పెండ్యాల గారు, అండ్ త్రినయ్ ఆర్థోపెడిక్స్, త్రినయ్ దినేష్ సుంకర గారు, మౌలి ఓవర్సీస్ కన్సల్టెన్సీస్, అబ్రాడ్ ఎడ్యుకేషన్, అశోక్ చక్రవర్తి నార్నే గారు, అండ్ సుహాస్ గారికి, హీరోయిన్ గారికి అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాకి ఫస్ట్ నాకు ప్రదీప్ పిలిచాడు నన్ను. ప్రదీప్ నాకు ఫ్రెండ్. పిలిచిన తర్వాత ఫస్ట్ స్టోరీ ఉంది కానీ అన్న అని చెప్పాను.
వచ్చి స్టోరీ విన్నాను. హీరో ఎవరో ఏంటి అని నేను అడగలేదు. వచ్చిన తర్వాత సుహాస్ గారు అన్నారు. కానీ ఆ స్టోరీలో సుహాస్ గారు కనపడలేదు, ఆయన క్యారెక్టర్ కనపడింది. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, నాకు విపరీతంగా ఆకర్షించింది. తర్వాత సినిమా వర్క్ చేసిన తర్వాత డైరెక్టర్ రామ్ గారు తను నాకు ఏదైతే నేరేట్ చేశారో స్టోరీ దానికి 10 రెట్లు ఎక్కువగా తీశారు. సుహాస్ గారు డ్యాన్స్ చూసి నేను షాక్ అయ్యాను. ఇంతకుముందు సినిమాల్లో నేను ఎప్పుడు ఆయన డ్యాన్స్ నేను చూడలేదు. ఆయన పర్ఫార్మెన్స్తో పాటు కొత్తగా యాడ్ అయింది ఏంటంటే డ్యాన్స్. దానికి నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఇప్పుడు ఈ సినిమా చాలా బాగా వచ్చింది, మీకు అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఈ సినిమాని మంచి సక్సెస్ చేసి కొత్త ప్రొడ్యూసర్స్ మన హరీష్ గారు, ఆనంద్ గారు, అలాగే ప్రదీప్ గారు, వీళ్ళందరికీ మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇద్దరు మాట్లాడాలండి. ప్రదీప్ గారు ముందుగా. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది నా ఫ్రెండ్సే. మోస్ట్లీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ నేను కూడా అదే సీట్లలో ఉండి కళ్యాణ్ గారిది ఒక పాస్ దొరికితే చాలని చెప్పి చాలా తిరిగి అక్కడి నుంచి మొదలెట్టి ఇక్కడికి వచ్చినందుకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడి వరకు రావడానికి మా అమ్మ నాన్న ఎంత కారణమో, నా ఫ్రెండ్స్, నాకు పరిచయమైన అన్నలు అందరూ కూడా అంతే కారణం. ముఖ్యంగా బ్రహ్మన్నకు కానీ, విజయన్నకు కానీ, కిషోర్ తిరుమల గారికి కానీ వీళ్ళందరికీ థ్యాంక్ యూ. మనోజ్ అన్న అడగంగానే అస్సలు ఒక్క నిమిషం కూడా నువ్వు అస్సలు రానక్కర్లేదు, నువ్వు నన్ను కలవక్కర్లేదు, నేను వచ్చేస్తాను, నాకు అడ్రస్ పెట్టు అని చెప్పాను అన్నారు. ట్రూలీ ఓవర్హెల్మ్డ్ విత్ యువర్ రిసీవింగ్ అన్న. ట్రూలీ ఇండెప్ట్ ఫర్ యూ ఫస్ట్ ఫంక్షన్కి. అలాగే రవణ కానీ మేము ఫ్యాన్గా ఉన్నప్పటి నుంచి సతాయించేవాడిని. రవణని అయితే అన్న పాస్లు ఇప్పించు, టికెట్ ఇప్పించు అని చెప్పి ఈరోజు అన్ననే గెస్ట్గా పిలిపించి ఈరోజు సినిమా చేస్తున్నాం అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మోర్ ఓవర్ కమింగ్ టు ద మూవీ, సుహాస్ గారికి రాము ఇట్లా కథ చెప్పాను ఎలా ఉండాలి విను అంటే వెళ్ళి కలిసి మమ్మల్ని ఏ రోజు కూడా కొత్త వాళ్ళని చెప్పి ఇది లేకుండా బిలీవ్ చేసినందుకు సుహాస్ గారికి మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను నేను ఈ విషయంలోనే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్దర్ కమింగ్ టు మా టెక్నీషియన్స్కి నేను ఓపెనింగ్లో వచ్చి చెప్పాను, మాకు మంచి టెక్నీషియన్స్ కాదు మంచి మనసున్న టెక్నీషియన్స్ దొరికారని. నాట్ ఓన్లీ టెక్నీషియన్స్, మా ఆర్టిస్టులు అందరూ కూడా అంతే బాగా కోఆపరేట్ చేశారు. బట్ నేను ఇద్దరు గురించి మాత్రం మరీ చెప్పాలి. ముగ్గురు, మా ఎడిటర్ భవీన్, మా మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు అండ్ మా బ్రహ్మగల్లి గారు. మరీ ముఖ్యంగా రతన్ గారి నేను ఎందుకు ఆయన ఇక్కడికి రమ్మంటున్నానంటే ఒక అర్థం ఉంది. ఎంతోమంది మేము ఈయనతో సినిమా ఓకే అవ్వగానే అగ్రిమెంట్ సైన్ చేసిన ఒక 2 డేస్కి ఒక ఇన్సిడెంట్ జరిగింది. సోకాల్ ఒకరు చెప్పారనమాట ఇలా అది ఇది అని. నెంబర్ ఆఫ్ ఫోన్స్ మెసేజెస్, అరే మీరు రథన్ని పెట్టుకున్నారు, మీరు హ్యాండిల్ చేయగలరా ఇది అని చెప్పి మేము చెప్తున్నామండి. మేము కథ చెప్పిన తర్వాత ఒక సింగిల్ సిట్టింగ్ కూడా ఒక సాంగ్ కోసం మేము ఏ రోజు చెన్నై వెళ్ళలేదు, ఆయన ఏ రోజు హైదరాబాద్ రాలేదు. ఆయన ఒక్కటే రిక్వెస్ట్ చేశాడు, మీరు డేట్ వేసుకొని మాకు ఇవ్వద్దు, మాకు ఫస్ట్ కాపీ ఇవ్వండి, నేను మ్యూజిక్ చేసి ఇచ్చాక డేట్ వేసుకో అంటే అసలు మేము ఫోనే చేయమన్నాడు మా డైరెక్టర్. మీరే మాకు సాటర్డే అంటే నాకు హోంవర్క్ పనిష్మెంట్లా ఇస్తున్నావు కదా నువ్వు అని చెప్పి అన్నాడు. ట్రూలీ ఈ సినిమా రాము ఎంత ఎన్హాన్స్ చేసి తీసాడో ఈ సినిమా బీజిఎం అంత లెవెల్ ఉంటుంది. అస్సలు మాకు ఇంత కూడా ఇబ్బంది లేకుండా మాకు చేసిన రథన్ గారికి అయితే మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మా కమింగ్ టు అవర్ ఎడిటర్ డే అండ్ నైట్ భవీన్ ఎక్కడున్నా కనపట్లేదు. సో తను కూడా ఎఫర్ట్లెస్గా చేశాడు. అండ్ అవర్ ఏడీ టీమ్ బ్రహ్మిత్ కానీ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఆల్సో చాలా బాగా చేశారు. మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎవరినైనా మర్చిపోయి ఉంటే సారీ, బట్ అందరి కష్టం పే ఆఫ్ చేయాలని నేను కోరుకుంటున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్తో. అలీ గారికి అయితే అసలు నేను వెళ్ళిన 2వ రోజు చెప్పాను, సార్ మా డైరెక్టర్ కొత్తతను ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నాం, మీకులాగా సపోర్ట్ చేసే వాళ్ళు మాకు దొరకరు, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మీ నుంచి అని చెప్పి నేను ఆయనకు ఆ రోజు అదే చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నాను. సార్ మీ గురించి మాట్లాడేంత పెద్దోడు నేను కాదు, సో నేను అందుకని ఏం లేదు, మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలండి. థ్యాంక్ యూ. ఆనంద్ గారు. Look very beautiful, you know that? It's like that. Yeah. And first thing, ఈ మూవీలో అందరూ నాకు తెలిసిన వాళ్ళే అండ్ నేను వాళ్ళతో పనిచేసిన వాళ్ళని కూడా. సో రామ్ డార్లింగ్ ఇట్స్ లైక్ మేము డార్లింగ్ అనుకుంటూ ఉంటాం. హిట్ 2లో పనిచేసాము. దాని తర్వాత టెక్నీషియన్స్లో మణికందన్ గారు ఉన్నారు. ఆయన ఫ్రేమ్ పెడితే చాలు అది ఇంకో మ్యాజిక్ ఉంటుంది. దాంట్లో సుహాస్ ఇంకో మ్యాజిక్ చేసి ఉంటాడు. ఇవాళ పొద్దున్నే ఉప్పు కప్పు రొమ్ము చూసి ఏడ్చా. నౌ ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ అండ్ నవ్వుకోవడానికి వస్తున్నా నేను. అండ్ రతన్ గారు
you know, I really love your music, and it is very soothing for me. It's at the same time బాగా రెచ్చగొడుతుంది కూడా. అండ్ సుహాస్, ఇది జస్ట్ ఐ గో బ్యాక్ టు డేస్. హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్, పార్కింగ్లో నుంచి నిద్ర డార్లింగ్ ఎప్పుడు వెళ్దామా అనుకుంటూ, ఈరోజు నీ ప్రీ రిలీజ్ అవుతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. విజయవాడలో కూర్చుని నువ్వు పునుగులు తింటూ కలగన్నావు, ఇక్కడ హైదరాబాద్లో పానీపూరి తింటూ నేను కలగన్నా. వీఆర్ జస్ట్ గెటింగ్ దేర్. ఇక్కడ నుంచి నీ టైం చాలా బ్యూటిఫుల్గా నడుస్తుంది. అండ్ ఐ రియలీ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ అండ్ ద ఎంటైర్ టీమ్. ఈ సినిమా గెలిచిందంటే నాట్ ఓన్లీ సుహాస్ యాజ్ అ ప్రొడ్యూసర్ గెలిచినట్టు, అందరూ నా డియర్ ఫ్రెండ్స్ గెలిచినట్టే ఉంది. ఈ సినిమా గెలుపు ఈజ్ మై పర్సనల్ గెలుపు. అలీ గారు నమస్తే అన్న. I can salute and be happy and look at you and మీ ఎనర్జీని గుంజుకోవడానికి ట్రై చేస్తా, కానీ that's a tesseract. మీరు tesseract రివర్స్ తీసుకుంటున్నారు. True that. Yeah, and I'm very very happy to be here and all the best, Malvika. I've seen the trailer. మీరు తెలుగా, తమిళ, మలయాళీ అనో, ఆడిపోలి అనగా యాక్టింగ్. Yeah, that's pretty much it, and my love to the entire team, and I wish the great and amazing success to the entire team. రామ్ సార్ మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఓబామా అయ్యోరామా, సుహాస్ అన్న సోలున్న సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారైనా. కలర్ ఫోటో కానీ, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కానీ, బ్యూటిఫుల్ ఫిల్మ్స్. అలాంటి లిస్ట్లో ఇంకో సోల్ఫుల్ ఎంటర్టైనర్ అనుకుంటున్నాను దీన్ని. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్. రామ్ డార్లింగ్, కొడదాం. మనోజ్ గారు హాయ్ అండి. Ali sir, hello sir. To the entire cast and crew of this film, huge congratulations. All the best కన్నా ముందు కంగ్రాచులేషన్స్ చెప్తున్నా, కాన్ఫిడెన్స్ అలాంటిది. అండ్ టు ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అందరూ నా ఫ్రెండ్స్, డార్లింగ్స్. టు యూ గైస్, కొడతారు మీరు అందరూ కూడా. రండి అందరం స్టేజ్ మీద మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. First assistant director is Ram, and my line Manoj Anna, welcome here. And ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు, ఆలీ గారు నమస్కారం, అండ్ రవి గారు లాంగ్ టైమ్ ఫ్రెండ్. ఇంకా చెప్పడానికి రతన్ గారు ఫ్రమ్ మందాల రాక్షసి, యు ఆర్ మై మోస్ట్ ఫేవరెట్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్. I don't want to say you are very older, but you are most favorite for my from my college days. Okay, Vijay, almost closest friend, and Suhas from color photo to here. You are OTT star, you are theater star, you are now abroad. Is also you are going and rocking very much. And రామ్ మీద ఎంత నమ్మకం ఉందో మీ బిజినెస్, మీ మార్కెట్ మీద కూడా అంతే నమ్మకం ఉంది. అండ్ ద గార్జియస్ బ్యూటిఫుల్ మల్లు గర్ల్, వెల్కమ్ టు టాలీవుడ్ లవ్ యూ ఏ లాట్. మీకు తప్పకుండా బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. ఐ సీన్ యువర్ పర్ఫార్మెన్స్ ఓవర్ దేర్. అండ్ వెల్కమ్ టు ఆల్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇట్ ఈస్. And I know all the technicians, most of all, first of all, my all ladies of Ram, I know all the time they are best part of the film. ఎందుకంటే రామ్ చెప్తుండాడు ఎవ్రీ టైమ్, ఎవ్రీ షెడ్యూల్ హీ ఈజ్ స్ట్రెస్డ్ అవుట్ అండ్ హీ ఈజ్ టెల్లింగ్, అంటే లేదు స్ట్రెస్ ఏం లేదు మేడం, ఐఎమ్ హ్యాపీ విత్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద టీమ్. అసిస్టెంట్ డైరెక్టర్స్, దెర్ ఇస్ నో సౌండ్ ఎట్ ఆల్. యా, all the very best producers. I wish they'll pay back all these things. వాళ్ళ ఇన్వెస్ట్ చేసిన ప్రతి మనీ వడ్డీతో సహా సుహాస్ మార్కెట్తో పుల్అవుట్ చేస్తారని, మరిన్ని సినిమాలు సుహాస్తో మా రామ్తో కూడా చేస్తారని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్. Congratulations, Rabai. I'm really happy for you. He's the editor of the movie. హిట్ 1, హిట్ 2, చాలా మూవీస్లో చాలా కష్టపడి వచ్చాడు అండ్ చాలా నేర్చుకున్నాడు. హీ ఈజ్ వన్ ఆఫ్ అన్ వెరీ నైస్ ఎడిటర్ అండి. అండ్ కంగ్రాచులేషన్, సింగిల్ కార్డ్ వచ్చినందుకు. సో హ్యాపీ ఫర్ యూ. సారీ ఐ ఫర్గాట్, Rabai.
సో ఎలాగో మీరు అన్నారు కదా వాళ్ళు పునుగులు తింటూ డ్రీమ్స్లోకి వెళ్ళిపోయారు అండ్ మీరు పానీపూరి తింటూ. Yeah. సో అలా పునుగులు పానీపూరి కాంబినేషన్లో ఎప్పుడన్నా ఏ అమ్మాయినైనా చూసి ఓ రామా అయ్యో భామా అయ్యో రామా అనిపించిందా? ఇద్దరికి కామన్గాను, ఇద్దరికి కామన్గా ఉన్నారు ఎవరైనా? కామన్గా అయ్యి ఉండదు. నేను హైదరాబాద్ తమిళనాడు, మనోడు విజయవాడ హైదరాబాద్. అంతేనా? మనోడే మొత్తం హీ ట్రావెల్స్ టు మంచి మౌంటైన్ ట్రావెలింగ్, నేనేమో బీచ్ సైడ్ ఉరుకుతా. సో కలవటం అంటే మమ్మల్ని కలిపింది సినిమా ఇండస్ట్రీయే. సో అదే తెలీదు అమ్మాయి ఎవరు ఉన్నది తెలీదు. ఏముంది మేడం, ఎవరికి ఉండవు కదా, ఎవరికి ఉండవు కదా. ఇంకో రోజు మాట్లాడుకుందాం కదా, సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ రతన్ గారిని అండ్ హీరోయిన్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. అలీ సార్ ప్లీజ్ రండి. పిలుస్తున్నాను. సో మా ప్రొడ్యూసర్ హరి ఇంకా మెయిన్ ఈవెంట్ చాలా ఉందండి. జస్ట్ మీడియా కోసం ఈ పిక్చర్ అండి. పిక్చర్ తర్వాత ఈవెంట్ కంటిన్యూ అవుతుంది. భరత్ గారు రండి, జాయిన్ ప్లీజ్. శ్రీనాథ్ గారు ప్లీజ్ జాయిన్ అండి ప్లీజ్. అయ్యో రామా బిగ్ టికెట్ అండి. మనోజ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తామండి. ఎంటైర్ టీమ్ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ, బికాజ్ యూనో ఈ సినిమా హ్యూజ్ సక్సెస్ అవ్వాలని బెస్ట్ విషెస్ అందిస్తూ సాంగ్ని లాంచ్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు మనోజ్ గారికి మనస్ఫూర్తిగా మరొక్కసారి ఓ భామా అయ్యో రామా ఎంటైర్ టీమ్ తరపున, మా ప్రొడ్యూసర్ హరీష్ నల్ల గారి తరపున, మా డైరెక్టర్ రామ్ గోదాల గారి తరపున, మా ఎంటైర్ టీమ్ తరపున, అండ్ బ్రహ్మకటల్ గారి తరపున, రతన్ గారి తరపున, మణికందన్ గారి తరపున, అశోక్ చక్రవర్తి నార్నే గారి తరపున, ప్రదీప్ గారి తరపున, ఆనంద్ గారి తరపున, అందరి తరపున పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుహాస్ గారు ఈ సినిమా రేమంత్ సార్కి, నా అమ్మకి థ్యాంక్స్ ఫస్ట్. రేమంత్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ ఉన్నారంటే అది బికాస్ ఆఫ్ యూ. అండ్ కాలేజ్లో చదివినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని చెప్పినప్పుడు అందరూ నవ్వుతారు. అవునా, మ్యూజిక్ డైరెక్టరా, అది ఎంత పెద్ద జాబ్ తెలుసా అని నవ్వుతారు. అప్పుడు హోపే లేకుండా ఉన్నప్పుడు మచ్చా యూ విల్ బీ మీ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పిన ఫస్ట్ వ్యక్తి ఎత్తిన.
కాఫీ టీ తాగినప్పుడల్లా మ్యూజిక్ డైరెక్టర్ కమ్, మ్యూజిక్ డైరెక్టర్ బంద్ కావాలా, మ్యూజిక్ డైరెక్టర్ అది కావాలా అని నన్ను పిలుస్తూనే ఉంటారు. నా కాలేజ్ మెట్. ఇతను వర్క్ చూసి మనీడా సూపర్ డా అన్నట్టు నేను ఫ్రెండ్లీగా పిలిచినట్టు ఉంది. నేను ఇప్పుడు చెప్తున్నా, ఈ తర్వాత నేను మనీ సార్ని పిలుస్తాను, ఎందుకంటే అంత బాగా చేశారు. నిజంగా బాగా చేశారు. నిజంగా మనీ సార్ లాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనీ. ఇది నా ఆశ, ఎప్పుడైనా నేను నా క్లాస్మేట్స్లో అందరూ కలిసి ఒక మూవీ చేద్దామన్న ఆశలో ది సెకండ్ మూవీ వీఆర్ డూయింగ్ అగైన్. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్. బిగ్ వర్క్ ఫ్రమ్ యువర్ సైడ్. ఈ మూవీ వచ్చినందుకు ప్రతి కారణం రామ్ సార్. థ్యాంక్ యూ రామ్ సార్. అండ్ ప్రొడక్షన్ సైడ్ నుంచి అందరూ ప్రొడ్యూసర్స్ ఇలా వర్క్ చేస్తారా, ఇలా హ్యాపీగా అటు ఇటు తిరిగి అది ఒక జాబ్ లాగా చేస్తారా అన్నది ఈ మూవీలో నేను ఫస్ట్ చూశాను. హరీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ అదర్ ప్రొడ్యూసర్స్ ఆల్సో థ్యాంక్ యూ. అండ్ డైరెక్షన్ టీమ్స్, దే ఆర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ. ఇది ఒక క్రియేటర్స్ అడ్డా అనమాట. ఎక్కడ చూసినా అందరూ క్రియేటర్స్గా వాళ్ళు ఛాలెంజ్ ఇస్తూనే ఉంటారు. ఎడిటర్స్, ఆర్ట్ డైరెక్టర్ అందరూ ఏంట్రా అది, అందరూ బాగా చేస్తూనే ఉంటున్నారు, మనం ఏం చేస్తున్నాం అన్నట్టు ఒక ఫీల్ ఉంటుంది. నా గురించి వచ్చినప్పుడు చాలా డౌట్ చెప్పారు. ఇది బాగా చేస్తారా, టైంకి ఇస్తారా, ఇతను ఫోన్ ఎత్తుతారా, ఇలాంటి డ్రామాలా చాలా జరిగింది. నేను ఒక స్టోరీ ఫాస్ట్గా చెప్పేసాను. నేను ఒక సౌండ్ ఇంజనీర్ కూర్చుకొని వర్క్ చేసినప్పుడు ఒక ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి హూ ఈజ్ రతన్ పా, అతను ఆస్ట్రేలియా అనుకుంటున్నా, చాలా మందు తాగంటున్నారు అంటున్నా, చాలా బూస్ చేస్తారంటన్నా, 1 yearకి ఒక్కసారి మూవీ చేస్తారంట, ఎవరది, అతని నంబర్ ఇవ్వు. ఎందుకు ఆ నంబర్ అడిగారని తెలవట్లేదు. నేను పక్కనే కూర్చుకుంటున్నా, నన్నే రతన్ ఎవరని తెలవట్లేదు. నేను ఒక్కసారి కూడా నేను బయట ఏమీ ఇంటర్వ్యూస్ చాలా ఇవ్వట్లేదు. రతన్ ఎవరు, నంబర్ ఇవ్వండి, అతను నేను ఆస్ట్రేలియా నంబర్ కావాలి అని చెప్పారు. నేను ఆస్ట్రేలియా కాదు, నా పాస్బుక్లో ఒక్కసారి కూడా నేను బయట వెళ్ళినది లేదు. సో నా గురించి ఏదో ఒక స్టోరీ జరుగుతుంది బయట అన్నది నేను మార్చేయాలంటే వర్క్ చేయాలి, దేనికి రెడీ అవ్వాలి, ఎందుకు ఇలా డిస్కరేజ్ చేసిన వాళ్ళ దగ్గర వర్క్ చేయాలి అన్నట్టు చాలా మైండ్ సెట్, మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడులా ఫస్ట్ నేను చూసింది సుహాస్ గారు ఏది చెప్తే రెడీ అని ఉంటారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేను మీ యాటిట్యూడ్ని ఫాలో చేయాలి, మీ దగ్గర నేర్చుకున్నాను నేను అది. బికాస్ ఏది చెప్పండి రెడీ ఇక్కడ కింద రెడీ అండి, పాడండి అని చెప్పాను, పాడారు. సుహాస్ గారు యాజ్ అ సింగర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సాంగ్. అండ్ చాలా బాగా పాడారు. ఏదో చాలా టైం తీసుకుంటారు అని నేను అనుకున్నప్పుడు లేదు, 2.5 hours అండి, క్లియర్ 2.5 hours ఫినిష్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ యాజ్ అ సింగర్, టెక్నికల్గా చెప్తున్నా. అండ్ ఆల్ అదర్ సింగర్స్, ఈ మూవీలో వర్క్ చేసిన సింగర్స్, టెక్నీషియన్స్, లిరిసిస్ట్, మెయిన్లీ దే ఆర్ గివింగ్ బ్యూటిఫుల్. రతన్ సక్సెస్ ఇస్ నాట్ రతన్ సక్సెస్, కైండ్లీ చెప్తున్నా. లిరిసిస్ట్ చాలా చేస్తున్నారు, చాలా మంచి లిరిక్స్ ఇస్తుంది కాబట్టి ఈ సాంగ్స్ హిట్ అవుతుంది. సో హాఫ్ ఆఫ్ మై సక్సెస్ ఇస్ టువర్డ్స్ యువర్ లిరిసిస్ట్. అందరికీ ఒకరొకరిని చెప్పడం అవ్వట్లేదు. సో అందరికీ, లిరిసిస్ట్ అందరికీ, ఇప్పటి వరకు చేసిన అన్ని లిరిసిస్ట్కి థ్యాంక్ యూ సో మచ్. న్యూ లిరిక్స్ కళ్యాణ్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్ని డైరెక్టర్స్కి, ఇప్పటి వరకు అందాల రాక్షసి నుంచి ఇప్పటి వరకు వచ్చిన అందరికీ, అన్ని డైరెక్టర్స్కి థ్యాంక్స్ చెప్తున్నా ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. సారీ ఐఎమ్ టేకింగ్ టూ మచ్ ఆఫ్. మాలవిక గారు, అండ్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జో. అండ్ ఆఫ్టర్ దట్ ఇది ఏం చేయబోతున్నాను చేసినప్పుడు యు ఆర్ ఫిల్డ్ విత్ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్, అదిలో బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద సపోర్టింగ్ యాక్టర్స్ అండ్ ఫ్రెండ్స్గా వచ్చిన వాళ్ళందరూ. నాకు నాన్న లేదండి, ఇప్పుడు నాన్న లేదు. నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలి అన్నప్పుడు నైట్ 2 o'clock కూర్చుకుని వర్క్ చేసినప్పుడు, మెంటలీ సపోర్ట్ ఉన్నప్పుడు నాకు ఎవరైనా తోడు ఉండాలి, నేను ఇంకా పెరగాలి, ఇంకా మ్యూజిక్ బాగా ఇవ్వాలి అని మెంటల్ సపోర్ట్కి తిరిగినప్పుడు ఐ ఆల్వేస్ సీ ద సీన్స్ చూసినప్పుడు ఆ ఫ్రేమ్లో ఉన్న క్యారెక్టర్స్ నాకేదో చెప్పినట్టు ఉంటుంది. నేను వర్క్ నేను డౌన్ ఉన్నప్పుడల్లా క్యారెక్టర్స్ చూస్తాను, అప్పుడు నాకు నాన్నలాగా కనిపించారు అలీ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో మీరు యాక్ట్ చేసిన విధానాన్ని
పొసెస్ అయ్యి నేను నా ఫాదర్ ఉంటే ఎలా చెప్తారో అలాగే మీరు ఉన్నారు ఈ మూవీలో. సో ఐ ఫెల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీకే తెలియకుండా నాకు చాలా పాజిటివ్నెస్ ఇస్తున్నారు. సుహాస్ గారు పాటిస్తున్నారు, మీరు పాజిటివ్, రామ్ గారు పాజిటివ్, ప్రొడ్యూసర్స్ ఆర్ పాజిటివ్, మనీ, టెక్నీషియన్స్, ఎవ్రీబడి ఈజ్ పాజిటివ్. లాస్ట్ మంత్ లీస్ట్ ఇంతకాలం మంచు సార్ అందరూ ఎవ్రీబడి ఈజ్ ట్రయింగ్. కష్టం నుంచి బయట ఎలా రావాలి అనే పోరాటం చూస్తే ఇదే లైఫ్ కదా అన్నట్టు ఉంది. ఐ లైక్ ద వే. నా మీద ఏది చెప్పినా చెప్పలేకపోయినా నాకు తెలిసింది మ్యూజిక్ నేను ఇస్తా అంతే. నాకు హ్యాపీగా మ్యూజిక్ని సర్వెంట్ లాగా ఆడియన్స్కి ఇవ్వడం మాత్రమే తెలుసు. ఐ ఆల్వేస్ రెడీ టు వర్క్ విత్ సో మెనీ యంగ్ టాలెంట్ అండ్ ఐ విల్ ప్రూవ్ అగైన్ అండ్ అగైన్. ఐ ట్రై మై బెస్ట్. ఈ మూవీ నెక్స్ట్ మూవీ ఏ మూవీ వచ్చినా అది ఐ డూ దట్ బికాస్ నా చుట్టుపక్కల అందరూ పాజిటివ్ పీపుల్ ఆర్ ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ గివింగ్ ఇన్స్పిరేషన్స్. మీడియా పీపుల్, ఎవ్రీబడి. ఒక మీడియా పీపుల్ ఎవరో కాంట్రవర్సీ మాట్లాడినప్పుడు కూడా ఒక మీడియా పీపులే నాకు సపోర్ట్ చేసి, లేదే ఎందుకు మూవీ ఫినిష్ అయిన తర్వాత ఇలా చెప్తున్నారు అని కూడా మీడియా పీపులే సపోర్ట్ చేశారు నాకు. థ్యాంక్ యూ మీడియా అండ్ సోషల్ మీడియా అండ్ సో మెనీ పీపుల్, సో మెనీ ఫ్యాన్స్ ఆర్ ఫోన్ కాల్ చేసి, సార్ ఈ మూవీలో మీ జానర్ ఏంటి తెలుసా అని డిసైడ్ చేసి చెప్తున్నారు. సార్ లాస్ట్ మూవీలో ఇది చేశారు, ఈ మూవీలో చాలా కర్ణాటిక్ యూజ్ చేశారు సార్ అని చాలా చాలా ఇంటలెక్చువల్గా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. మీరు లేకపోతే మేము ఎవరు లేవు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లాట్ఫామ్ కావాలండి. ఒక మూవీ ఇస్తేనే సాంగ్ వస్తుంది. సో ఒక కంపెనీ ఆర్ సపోర్టింగ్ ఆల్ ద ఆడియో కంపెనీస్, ఎస్పెషలీ ఆదిత్య పీపుల్, చారీ సార్ అండ్ సో మచ్ డేస్ హీస్ ప్రైవేట్గా ఫోన్ చేసి బాగా చేయి నెక్స్ట్ సాంగ్ ఏంటి అని చాలా సపోర్ట్ చేస్తున్నారు. సారీ ఐమ్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతకాలం నేను చాలా రోజు చూస్తున్నాను పాజిటివ్గా మాట్లాడ్డది యాంకర్ గారే. ఎనీ షోస్ యూ ఆల్వేస్ టాకింగ్ పాజిటివ్లీ అండ్ యు ఆర్ pouring వాటర్ టు దెమ్, టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. నాలాంటి చిన్న చెట్లు పెరగాలంటే ఇలాంటి పాజిటివ్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ రామ్ సార్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద టెక్నీషియన్స్. ఒక్కొక్కరు డ్రీమ్ ఇది. ఈ మూవీలో ఒక షాట్ వచ్చినా కూడా, ఒక ఫ్రేమ్ వచ్చినా కూడా వాళ్ళకి అది పెద్ద విషయం. అది నాకు ఐ కెన్ ఫీల్ దట్. సో ఎమోషనలీ ఐఎమ్ సేయింగ్ ఈ మూవీ బాగా రావాలి, మంచిగా ఇంకొక మూవీ చేయాలి. ఈ మూవీ టీం అందరూ పెద్దగా రావాలి. న్యూ మ్యూజిక్ డైరెక్టర్స్, కెమెరామెన్స్ అందరూ రావాలి. ఎవ్రీబడి సినిమాలో ఉంది. ఎలా చెప్పాలని తెలియట్లేదు. హెవెన్లీ ఫీలింగ్ సార్ ఇది సినిమా అనేది. అందరూ దీనికోసమే కష్టపడుతున్నారు. అది ఎమోషనల్స్. దీనికి వర్డ్ పెడితే దైవంకి, గాడ్కి నేమ్ పెట్టినట్టు ఉంటుంది. ఇది ఒక ఫీల్. అది చెప్పడం అవ్వద్దు. ఈ మూవీ మొదటి పెట్టడానికి ఒక్క పర్సన్కి థ్యాంక్స్ చెప్పాలి. అట్ లాస్ట్ వాసు గారు, థ్యాంక్ యూ. బట్ ఐ మస్ట్ సే అండి, రతన్ గారి మాటలు ఇప్పుడు ఉన్న జనరేషన్కి చాలా 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 అవసరమైన మాటలు. బికాస్ చాలా చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేక చాలా పెద్ద డిసిజన్స్ తీసుకుంటున్నారండి లైఫ్లో. బట్ ఇక్కడ ఈ సినిమా కోసం వర్క్ చేసిన ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, యాక్టర్ దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయంటే, ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడుతున్నారంటే. ఫెయిల్యూర్ చూడని వాళ్ళంటే ఎవరు ఉండరండి. ఫెయిల్యూర్ చూడకపోతే అది లైఫే కాదు. కష్టపడకపోతే అది లైఫే అనరు. స్పూన్ ఫీడింగ్ ఉంటే అది అసలు లైఫే కాదు. ప్రతి క్షణం కష్టపడాలి. అండ్ ఇమాజిన్ అండి, ఆడపిల్లలు, మగపిల్లలు మీరే అన్ని ఫేస్ చేస్తారు. ఇంకా ఆడపిల్లలు అయితే క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేస్తారు. ఇవన్నీ తట్టుకుని నిలబడ్డాము. బట్ దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. సుహాస్ లాంటి వాళ్ళు ఎంతమందికి ఇన్స్పిరేషను. మనకు ఒకటే లిమిట్ అండి మనకి, మన మైండే. మన లిమిట్ ఏంటో చెప్పేది మన మైండే. ఆ మైండ్ని కాస్త ఆ విహంగంలో వెళ్తే కదా రిజల్ట్ అలా ఉంటుంది. సుహాస్ గారిలాగా, రతన్ గారిలాగా. సో వెరీ ఇన్స్పైరింగ్ స్పీచ్ అండి. చాలా బ్యూటిఫుల్ స్పీచ్. వీలైతే మరొకసారి రివైండ్ చేసి వినండి. ఆ మాటలు డెఫినెట్గా చాలామందిని ఇన్స్పైర్ చేస్తాయి. సో మణికందన్ సార్ని మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. మనీ సార్ మాట్లాడాలి. బికాజ్ ఈజ్ ఎ మెజిషియన్. విజువల్ ఫీస్ట్లు సృష్టించగలరు. ప్లీజ్ మాట్లాడండి సార్. మాట్లాడరాదు. థ్యాంక్ యూ రామ్.
శైలేష్ సార్ గట్రా పనిచేసినప్పుడు నాకు అలవాటు. సో ఈ నరేట్ మీ ద స్టోరీ, ఐ లవ్డ్ ఇట్. ఓకే చేద్దాము. హీరోగా ఎవరు రామన్నప్పుడు చెప్పారు సుభాష్ గారు అన్నప్పుడు ఇంకా పెరిగింది. ఓకే ఖచ్చితంగా చేద్దాం. హీరోయిన్ అప్పుడు మాళవిక గారు చెప్పారు, జో హీరోయిన్ సూపర్ సూపర్. సో ఇలా ప్రాజెక్ట్ని బాగా సెట్ చేశారు. ఈజ్ నాట్ అ న్యూ డైరెక్టర్, మీరు మూవీ చూస్తే తెలుసు. ఈజ్ వర్కింగ్ వెరీ లాంగ్ టైం చేసినట్లాగా ఉంటుంది. అండ్ మామయ్య క్యారెక్టర్ ఆలీ గారు చేస్తారన్నారు. నిజంగా ఈ సూపర్ రా లేదు సార్, ఆయన ఒప్పుకున్నారు. ప్రతి మీటింగ్ వెళ్ళి వెళ్తున్నప్పుడు చెప్తారు సార్ మాకు. అయితే ప్రతి అప్డేషన్ ఇచ్చినప్పుడు ఎనర్జీ వస్తుంది. నేను రతన్ మ్యూజిక్ అయితే సూపర్. రతన్ మ్యూజిక్ అంటే సెట్ అయిందిరా మీకు బాగా అంటే సెట్ చేశారు. ఇది అన్నికి సపోర్ట్ చేసేది హరీష్ గారు ప్రొడ్యూసర్. ఆయనకి యాక్చువల్లీ క్లాప్ కొట్టాలి అందరూ. ఇలా దాన్ని కొంచెం పెద్ద దగ్గర తీసుకుని వచ్చారు అన్నీ. తర్వాత ఏం చెప్పాలి, రతన్ నా ఫ్రెండ్ అని చెప్పేశారు. ఓకే సో దిస్ మై సెకండ్ మూవీ. రతన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు చెప్తారు ఇట్లా అన్నప్పుడు ఓకేరా రతన్ వస్తున్నారా ఓకే. ఏఆర్ రెహమాన్ గురించి ఎక్కువ మాట్లాడతారు, కానీ ఇప్పుడు ప్రూవ్ చేశారు. ఆయన మ్యూజిక్ వల్ల నాకు ఆయనకు చిన్న కాంపిటీషన్ ఉంటుంది. ఏంటి మీ మ్యూజిక్ ఇంత ఇచ్చావా, నేను దీనికి విజువల్ ఎలా ఇవ్వాలి. సో దానికి నా మాత్రం కాదు, అందరూ సపోర్ట్ చేయాలి. సో దానికి హీరో గారు, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరూ సపోర్ట్ చేశారు. ఏదో చేసాము, అంత లెవెల్ లేదంటే కూడా చేసాము రా. అది నిజమే. ఒక సాంగ్ వచ్చిన తర్వాత అడే మచ్చాం వై యు ఆర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ అ సాంగ్, ఐ వాంట్ టు డూ అ బిగ్ విజువల్ ఫర్ దిస్ అని చెప్తారు. ఇలాంటి గొడవ జరుగుతూనే ఉంటుంది, కానీ ఫైనలీ హీ ఓన్లీ విన్. నేను విన్ కాదు, అందరూ విన్ అవ్వాలి, అదే కోరిక. అక్కడ ఎడిటర్ భవన్ గారు అంటున్నారు, ఎడిటర్ బావిన్ అంతే. మీ ఇద్దరు కంటే నేను కూడా చాలా కష్టపడ్డానండి. ఎక్కడ ఉన్నారా ఉన్నానండి బావిన్ సార్. భవన్ సార్ ప్లీజ్ కమ్. బావిన్ గురించి చెప్పాలంటే హీఈస్ అ సైలెంట్ కిల్లర్ అండి. హీఈస్ అ వెరీ గుడ్ పర్సన్. ఎంత ప్రాబ్లం వచ్చినా, ఎంత టెన్షన్ వచ్చినా కూల్గా ఉంటారు. అలాగే కూల్గా ఉంటున్నారు. ఐ లెర్న్ ఫ్రమ్ దాట్. ఏంటి సార్ మంత్ర ఏంటి అంత కూల్గా ఉండడానికి? వాట్ ఇస్ ద మంత్ర? ఏం లేదండి. అయితే లైఫ్లో కూడా చాలా ఎడిట్ చేసేసి ఉంటారు మీరు, అన్నెసెసరీ థింగ్స్. అయ్యో కదా. బావిన్ గురించి నాకు చెప్పాలి. సో ఈజ్ ఆర్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ఎడిటర్ ఆర్ 5 years we have traveled together. This is the movie ఫస్ట్ ఎడిటర్గా లాంచ్ అవుతున్నారు. ఐ మీన్ ఎడిటర్గా డెబ్యూ అవుతున్నారు. చాలా బాగా చేశారు. వెరీ గుడ్ హార్డ్ వర్కర్. స్క్రిప్ట్ని ఈయనే ఫుల్ ఫాలో అవుతారు. స్క్రిప్ట్ బిక్ తోడు తిరుగుతారు. ఏనన్నా ఇది లేదు అంటే తీసి ఇస్తాను రా, కొంచెం ఆగరా అలా. సో బావిని ఏదో మాట్లాడాలి. సెంటర్ ఇక్కడ ఉంది, లైటింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. డిఓపి సార్ చెప్పాలి మరి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్, సపోర్టింగ్ అవర్ ఫిల్మ్. నా పేరు భావన్ అండి. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అన్ ఎడిటర్. ఐ వాంట్ థ్యాంక్ రామన్న ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, ఫర్ బిలీవింగ్ ఇన్ మీ, ట్రస్టింగ్ మీ టు డూ దిస్ జాబ్. It's a debut for both of us, which feels very special. I'm truly grateful, Anna. And I'm very lucky to have such experienced technicians with me. Thank you for helping us in every step possible, sir. Thank you. Mani sir, to, as you know, 5 years journey madi. I hope the chemistry works for us, sir. Yeah. And producer Harish Garu and team, Pradeep Garu, Anand Garu, you've given us good support, sir. Thank you. And to talk about the movie O Bhama Yorama, it's a feel-good, heartfelt, nice film, is what I think. But yeah, Suhas Anna and Malvika ma'am, you've done a very good job. Raman has written a very good script, and you guys have just made it better, honestly. Ali sir, it's a privilege to have you in my first film, sir. Thank you very much. And yes, direction department, Mana, Brahmit, Murli, Kalyan, they worked hard through rough times, both physically and mentally. Good job, guys. Keep it up. And yeah, movies like O Bhama Yorama only work if you guys support it.
So I hope you guys will support it from July 11th in theaters and help us. Thank you. బ్రహ్మ గారు కూడా మాకు సపోర్ట్ వస్తే ఒకసారి రండి సార్. సినిమాలు All మాత్రమే the సపోర్ట్ technicians, ఇస్తారా, you know. స్టేజ్లు ఎవరా? చూడండి, ఇది టెక్నీషియన్స్ అందరూ ఇలా మాట్లాడడం స్టేజ్లో ఫ్రెండ్స్గా, ఇది ఫస్ట్ ఫిలిం అనుకుంటున్నా, ఇంత క్యాషువల్గా ఫ్రీగా మనీ ఎడిటర్ వర్కర్ మీద ఒకరు జోకులు వేసుకొని థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ సార్ మీరు కూడా వస్తే ఒక Exactly. పర్ఫెక్ట్ పిక్చర్ అయిపోతుంది. సుహాస్ గారు ప్లీజ్ జాయిన్ అండి. థ్యాంక్ యూ టు ద డైరెక్టర్ అండ్ డైరెక్టర్స్ టీమ్ అండ్ సుహాస్ గారు గ్రౌండెడ్గా ఉండి ఈ మూవీని ముందు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రొడ్యూసర్ గారు సారీ బ్రహ్మకరళి గారు హీరోయిన్ కూడా ఉంటే గ్లామర్ ఉంటుంది అంటున్నారు. లిరిక్స్ రామ్ గాబ్ మేము స్పెషల్గా పిలుస్తాం. మాట్లాడండి. హ్యాపీయెస్ట్ టీమ్. న్యాచురల్గా ఉంటుంది పర్ఫార్మెన్స్. అంటే ఒక కార్తీక్ గారిని చూసినప్పుడు, విజయ్ సేతుపతి గారిని చూసినప్పుడు, ఒక నాని గారిని చూసినప్పుడు అంటే ఎంత న్యాచురల్గా అనిపిస్తుంది పర్ఫార్మెన్స్. తను కూడా అసలు ఎక్కడ యాక్ట్ చేసి అనిపించదు, తన క్యారెక్టర్ కనపడుద్ది డెఫినెట్గా. అంటే తమిళకి వెళ్ళి అక్కడి నుంచి అలాగే ఇంకా నువ్వు హిందీ కూడా వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తను హీరోగా కన్నా తను చాలా మంచి యాక్టర్ అండి. ఒక యాక్టర్కి ఎప్పుడు ఎక్కడ ఏ లిమిటేషన్స్ ఉండవు, లాంగ్వేజ్ బార్గేట్స్ ఏవి ఉండవు. చాలా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి కూడా బ్రహ్మ గురించి చెప్పుకుంటా, మా సినిమాల గురించి మేము చెప్పుకున్నట్టే ఉంటుంది. అండ్ లిరిసిస్టులు అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అట్లా అనిపిస్తుంది. మా ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉంటుంది. అంటే నేను కొంచెం ఇంకా చిన్నదాన్నేనండి. ప్రాబ్లం ఏంటంటే నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినా ఇంకా చిన్నపిల్లనే ఉంది అమ్మాయి. చిన్నపిల్ల అప్పుడు వచ్చి యాక్ట్ చేస్తే ఇలాగే ఉంటారండి. ఇందాక ప్రోగ్రామ్స్ చాలా రోజుల తర్వాత చేసాడని విజయ్ అన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇవిడేంటంటే మైక్ పట్టుకుంటే ఒక నారి 100 తుపాకులు. బట్ నాకు చాలా బుల్లెట్లు తగిలాయి, అది ఎవరికి తెలియదు. మీరు బుల్లెట్స్ వేస్తుంటారు. ఓకే, జోక్స్ అపార్ట్, నేను అందరికీ నమస్కారం. ఆలీ గారు, మనోజ్ గారు వీళ్ళందరూ మంచి స్నేహితులు, వాళ్ళందరూ వచ్చారు. మా విజయ్, మా బ్రదర్. ఈ ఫంక్షన్కి నన్ను ప్రదీప్ పిలిచాడు. ప్రదీప్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నాకు తేజు ఫ్యాన్గా, మెగా ఫ్యాన్గా బాగా ఫ్రెండ్. కానీ నేను నీ కోసం రాలా ఈ ఫంక్షన్కి. నిజంగా నేను ఈ ఫంక్షన్కి వచ్చి వీళ్ళందరినీ విష్ చేయడానికి కారణం నాకు సుహాస్. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్. నేను నిజంగా చెప్పాలి, సుహాస్, ఐ లవ్డ్ యువర్ వర్క్ ఇన్ ఫ్యామిలీ డ్రామాలో ఎరక్కొడేశాడు. చూడని వాళ్ళు చూడండి, మళ్ళీ అద్దరిపోతుంది. ఆ తర్వాత హిట్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. కలర్ ఫోటో సరే, దాని గురించి మళ్ళీ చెప్పక్కర్లా. ఎంత మంచి యాక్టర్ అంటే, నేను ఉప్పు కప్పురమ్మ చూశాను అమెజాన్లో. ఎంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అంటే, క్లైమాక్స్ అయితే అసలు నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. క్లైమాక్స్లో వాళ్ళ మదర్ బెరియల్ గ్రౌండ్ దగ్గర చెట్టు పాతాడు. అక్కడ అందరూ, అమ్మ నువ్వు చెట్టు కింద నీడలో నా బర్రీ చేయమన్నావు, చెట్టు కింద బర్రీ చేయలేకపోయినమ్మా, అందుకనే నిన్ను పాతి పెట్టిన చోటే ఒక మొక్కమ్మ నాటుతున్నానని డైలాగ్ చెప్పాడు. నిజంగా హార్ట్ మూవ్ అయిందంటే, అంత మంచి యాక్టర్. ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ని పలికించే యాక్టర్ సుహాస్. చాలా పెద్ద స్టార్ అవుతాడు సుహాస్. ఎందుకంటే ఇందాక ఆలీ గారు, ఇందాక మోయిన్, నేను సుహాస్ నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పావు. మోయిన్ వెళ్ళిపోయా ఉన్నాడా? మోయిన్కి సుహాస్ ఇన్స్పిరేషన్ అయితే సుహాస్కి ఆలీ గారు ఇన్స్పిరేషన్ అవ్వాలి. 47 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు ఆయన. ఇంకో 10 ఏళ్ళు కొడతాడు ఈ సినిమా నుంచి మొదలుపెట్టి. ఇప్పుడే చెప్పాను, ఫాదర్ క్యారెక్టర్ చేశాడు ఆయన. ఫస్ట్ టైం అనుకుంటాను ఆలీ గారు ఫాదర్ క్యారెక్టర్ చేయడం. ఎంత బాగుందంటే, ఒకప్పుడు ధర్మవరపు గారు, ఎంఎస్ నారాయణ గారు వీళ్ళందరూ చేసేవాళ్ళు. చాలా గొప్ప, కోట శ్రీనివాసరావు గారు, వాళ్ళందరితో పాటు చేస్తూ వాళ్ళందరి తర్వాత కూడా చేయడానికి రెడీ అయిపోయాడు ఆలీ గారు. ఎంత మంచి క్యారెక్టర్ చేస్తున్నాడంటే ఈ సినిమాలో. చాలా గొప్ప ఫాదర్ మళ్ళీ మనకు దొరికాడు. థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ రామ్ గారు, డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ అండి ఆయన్ని మీరు కాస్ట్ చేసినందుకు. అండ్ ఐ విష్ రతన్కి చాలామంది ఎనిమీస్ ఉండొచ్చు, కానీ రతన్ మ్యూజిక్కి ఎవరు ఉండరు. అలా కాదు, ఎనిమీస్ అంటే ఏంటంటే, మీ పాటలు ఎంత ఇష్టమో మీతో పనిచేయడం అంత కష్టమని అందరూ అనుకుంటారు. మీకు తెలుసుగా, ఇప్పటిదాకా అదే చెప్పారుగా. నేను చెప్తున్నా,
నో స్టోరీస్ కాదు. వీ ఆల్సో హ్యావ్ టు, మీరు ఎంత ఇప్పుడు స్పీచ్ ఇచ్చిన తర్వాత మేము అందరం మూవ్ అయిపోయాం. ఒక వ్యక్తి, ఒక మేనేజరు తలుపు తీసి వచ్చి రథనవాడు ఎప్పుడు తాగుతట్టు కదా, ఆస్ట్రేలియాలో ఉంటట్టు కదా అంటే మన ముందే ఎంత చెలించిపోతామో మీరు చెప్పారు. అది ఒక మనిషి లైఫ్ నుంచి ఒక టర్న్ తీసుకోవడానికి, ఒక గొప్ప టర్న్ తీసుకోవడానికి ఈ దెబ్బలే. ఎందుకంటే అన్ని రాళ్లే సార్, ఎన్ని దెబ్బలు పడ్డాయో అంత గొప్ప శిల్పం అవుతుంది. ఇవన్నీ మనకి దెబ్బలే. మీరు చాలా గొప్ప, మీరు రెహమాన్ గారు ఇన్స్పిరేషన్ మీకు. మీరు మళ్ళీ అంత గొప్ప పాటలు ఇస్తున్నారు. మనం అందరం లేకపోయినా మనం చేసినవి ఉంటాయిగా, మీరు ఇంకా ఎంతో కాలం చేస్తూ ఉంటారని విష్ చేస్తాను. థ్యాంక్ యూ. నో ఎనిమీస్ సార్. ఐ లవ్ మై డైరెక్టర్స్. ఎవరు నా గురించి తప్పు చెప్పినా కూడా ఐ లవ్ దెమ్. ఎవరు నా గురించి ఏదైనా చెప్పినా కూడా దే ఆర్ మేకింగ్ మీ గుడ్ అండ్ దే ఆర్ కరెక్టింగ్ మీ. ఓకే, ఇలా ఉండకూడదు రథన్, ఇలా ఉండు అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ ఆల్ మై డైరెక్టర్స్ ఫ్రమ్ అందాల రాక్షసి నుంచి ఇప్పటి వరకు. ప్రతి ఒక్కరిని నేను వాళ్ళు ఇవ్వ లేకపోతే ఛాన్స్ లేకపోతే ఇప్పుడు రథన్ ఇక్కడ లేవు. సో అందుకే థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ చేయండి. ఐ విల్ అక్సెప్ట్ దట్ ఫాల్ట్ అండ్ ఐ విల్ కరెక్ట్ ఇట్. థ్యాంక్ యూ. కరెక్ట్ అయిపోయింది సార్, కరెక్ట్ అయిపోయింది. అండ్ మణికంఠన్ గారు కెమెరామెన్, గీత గోవిందం వేరేనా, ఈ రష్మిక ఈయన ఒకేసారి స్టార్ట్స్ అయ్యారు. గీత గోవిందం కెమెరామెన్ ఈయన. ప్లీజ్ గివ్ ఎ గ్రేట్ హ్యాండ్ టు మిస్టర్ మణికంఠన్ గారు. ఆయన ఫ్రెండ్ గురించి మాట్లాడిన తీరు, చాలా గొప్ప సినిమాలు తీయబోతున్నారు ఈయన. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ రాంబాబు గారు, లిరిసిస్ట్ రాంబాబు గారు, హర్ష, ఆల్ ద బెస్ట్. రతన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేయడం వల్ల మీ సినిమాలకి మంచి లిరిక్స్ రాసే అవకాశం మీకు వచ్చింది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మా బ్రహ్మకడలు, ఈయన గురించి నేను చెప్పుకుంటూ పోతే 25 ఏళ్ల స్నేహం మా ఇద్దరిది. మేము ఎప్పుడు కలిసే సినిమాలు చేస్తూ ఉంటాం. అంటే చేతితో బొమ్మలు వేయటంలో ఈయన చాలా గొప్ప ఆర్టిస్ట్. ఈయన సినిమా ఇండస్ట్రీకి వచ్చేసి ఆర్ట్ డైరెక్టర్గా, ప్రొడక్షన్ డిజైనర్గా ఉన్నారు, కానీ గ్రేట్ పెయింటర్ అండ్ ఆర్టిస్ట్. ఇలాంటి ఒక బంగారం ఇండస్ట్రీకి దొరకడం, ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం. ఇంకా చాలా గొప్ప సినిమాలు చేయాలి. వీళ్ళందరూ కెమెరామెన్లు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, లిరిక్ రైటర్ కానీ, ప్రొడక్షన్ డిజైనర్ కానీ, వీళ్ళు కెమెరా వెనకాల ఉంటారు. ఇలా ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఎక్కడో చోట నుంచి ఉంటారు తప్ప వాళ్ళ ప్రజలకు ఎక్కువ తెలియరు. వీళ్ళు దే ఆర్ ద రియల్ హీరోస్. ఇంతమంది రియల్ హీరోస్ ఉండటం వల్లే సినిమాలు బాగుంటాయి. అలాగే మన మాలవిక, మంజు, వెరీ వెరీ గుడ్ టాలెంట్, గ్రేట్ టాలెంట్. ఇప్పుడే అలీ గారు నేను మాట్లాడుకుంటున్నాం. అండ్ వెల్కమ్ టు ద తెలుగు ఇండస్ట్రీ. చాలా మంచి సినిమాలు చేయాలి. ఇప్పుడు అలీ గారు ఇందాక నాతో అన్నమాట మీకు చెప్పాలి. నేను కొత్తల్లో వచ్చిన త్రిషాలా ఉంది ఈ అమ్మాయి అన్నాడు ఆయన. ఇట్స్ ఏ కాంప్లిమెంట్. యువర్ లైక్ యంగ్ త్రిష. అండ్ త్రిష గారికి ఏజ్కి ఎండ్ లేదు, ఆవిడ ఎప్పుడు యంగ్గానే ఉంటుంది. యూ నో దట్ రైట్. అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. రామ్, ఫస్ట్ ఫిల్మ్, ఆల్ ద బెస్ట్. కష్టపడు, ఇంక వేరే ఆప్షన్ లేదు. ఉన్నారుగా, ఎక్కడున్నారు హరీష్ గారు? రండి. హరీష్ గారు ఇప్పుడే వాళ్ళ వైఫ్ అక్కడి నుంచి సిగ్నల్స్ ఇస్తుంది ఎలా నుంచోవాలి ఏంటి అని. అర్థమైంది నాలాంటి భర్తేనని. ఆల్ ద బెస్ట్. ఒకసారి గట్టిగా చెప్పట్లేదు, వారికి కూడా నిల్చోవడం కూడా చెప్పేస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఈ సినిమా 11వ తారీఖు వస్తుంది. అందరం థియేటర్లో చూద్దాం, నవ్వుకుందాం, ఎంకరేజ్ చేద్దాం సినిమాని. సుహాస్ మనందరి మధ్యలోంచి వచ్చిన హీరో, మనలాంటి హీరో. సుహాస్ లాంటి హీరోలు ఎంత రావాలి. వి ఆల్ ఎంకరేజ్ దిస్ ఫిల్మ్. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండి. రవి గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ నేను డార్లింగ్ స్వామి గారిని చేయిపైకి ఇన్వైట్ చేస్తున్నాను. ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన మంచు మనోజ్ గారికి, మా అలీ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీడియా వారికి థ్యాంక్స్. దీంట్లో ఒక బ్రేకప్ సాంగ్ రాశాను, ఓబామా అయ్యో రామా. నాకు ఈ సినిమాలో అవకాశం రావడానికి కారణమైన మా డార్లింగ్ స్వామి గారికి చాలా చాలా థ్యాంక్స్. మా డార్లింగ్ రైటర్ డార్లింగ్ స్వామి గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా డైరెక్టర్ రామ్ గారు, అతని రైటింగు, అతని నెరేషను చాలా క్లియర్గా చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత మనం ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చూడబోతున్నాం. ఫ్యామిలీ మొత్తం కూర్చుని ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఆల్ ద వెరీ బెస్ట్ సార్ రామ్ గారు. మీ డెబ్యూ మూవీనే చాలా మంచి పెద్ద హిట్ కొట్టబోతున్నారు. అలాగే మా హరీష్ గారు, ప్రదీప్ గారు, మా ప్రొడ్యూసర్స్ చాలా బాగా తీశారు ఈ మూవీ. నెక్స్ట్
మా రతన్ గారు. సార్ రతన్ సార్, మీరు లేకపోతే నేను లేను. ఎందుకంటే అర్జున్ రెడ్డిలో బ్రేకప్ సాంగ్ మీరు వినే ఉంటారు, తెలిసేనే అన్న పాట. అది నాకు ఒక 10వ 12వ సినిమా. ఇప్పుడు ఇది నాకు 201వ సినిమా. అర్జున్ రెడ్డి అనే సినిమా, ఆ బ్రేకప్ సాంగ్స్ నాకు 200 సినిమాలు తెచ్చిపెట్టింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ ఈ మూవీలో మళ్ళీ బ్రేకప్ సాంగ్, ఇది కూడా చాలా బాగుంటుంది, అంతే హిట్ అవుతుంది. అలాగే మా టీంని ఆశీర్వదించడానికి ఇచ్చేసిన మా రవి సారు, విజయ్ కనక మెడల గారు, మా కో డైరెక్టర్ రామ్ జగదీష్ గారు, మొత్తం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ 11వ తారీఖు ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. మీరు ఈ సినిమాని చూసి పెద్ద హిట్ చేయాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మా సుహాస్ బ్రో. మజిలీ సినిమా అప్పుడు నాకు పరిచయం. నేను మజిలీ సినిమాకి లిరిక్స్ రాసినప్పుడు వాట్ ఏ జర్నీ, అసలు చాలా ఇన్స్పిరేషన్ పర్సన్ అండ్ హీరో. చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తారు. చాలా ఇప్పుడు తమిళ్కి వెళ్ళారు, ఇంకా ఇప్పుడు ఉప్పు కప్పు రంబు అన్ని లాంగ్వేజ్ల్లో రిలీజ్ అయింది. ఇంకా పాన్ ఇండియా లాగా ఎదిగారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగారు అనేది మనం గుర్తు చేసుకుంటే, అందరూ అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే భయపడకుండా కష్టపడి రావచ్చు. ఆయనే మనకి ఎగ్జాంపుల్. నేను కూడా అంతే, ఎక్కడో వేల్చల్ అనే విలేజ్, చిన్న విలేజ్లో స్టార్ట్ అయింది నా లైఫ్. ఇప్పుడు 200 సినిమాలు రాసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లో కూడా రాయటం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతూ, ఈ ఓబామా అయోరామని చాలా పెద్ద హిట్ చేస్తారని మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు కలిసినా నవ్వుతూ ఉంటాడు, అంతే, ఏం మాట్లాడేవాడు కాదు. సార్ సినిమా ఓకే అయిన తర్వాత కథ ఒకసారి చెప్తానని చెప్పాడు, బట్ నాకు వినడం కుదరలేదు. సో బట్ సినిమా అయిపోయిన తర్వాత నాకు మారుతి గారికి సినిమా వేసి చూపించాడు. చాలా అద్భుతంగా తీశాడు సినిమా. ఏంటి మన రామోయిని ఎంత బాగా తీసాడు అనిపించింది. ఆ లవ్ ట్రాక్ నిజంగా ఒక 4-5 లవ్ అఫైర్స్ నడిపినట్టు తీశాడు సినిమా అంతా. ఆ లవ్ ట్రాక్ అంతా అంత అద్భుతంగా ఉంది. సాంగ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా బాగా చేశాడు. నెక్స్ట్ అందులో కూడా మంచి థీమ్ అండ్ మంచి మారల్, ఒక ఎయిమ్ హీరోకి, అవన్నీ పెట్టాడు. అంత అద్భుతంగా వస్తుందని అనుకోలేదు. డెఫినెట్గా అది మంచి సక్సెస్ అవుతుంది. అలాగే సుహాస్ ఆ క్యారెక్టరైజేషన్, తను ప్రతి సినిమాకి ఒక క్యారెక్టరేషన్ ఏదో కొత్తది, ఒక సినిమాకి ఒక క్యారెక్టర్ కలవకుండా వేరే ఒక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వచ్చేలాగా తన మూవీస్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. సో తన క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో అమ్మాయి హీరోయిన్, ఆ అమ్మాయి కూడా అసలు నేను హీరోయిన్ అంత బాగా చేయడం ఈ సినిమాలో అదే ఫస్ట్ నేను చూడడం. అసలు ఎవరు ఈ అమ్మాయి అని అడిగితే, సో మలయాళంలో జో అనేది ఒక సినిమా చెప్పారు. సో ఈ సినిమా చూసి అమ్మాయి పెర్ఫార్మెన్స్ ఎంత బాగుందని నేను ఆ సినిమా చూశాను. చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయి వల్ల చాలా అద్భుతంగా సీన్స్ అన్నీ పండాయి. ఇక ప్రొడ్యూసర్స్ అండ్ కెమెరామెన్ మణికంఠన్ గారు, అసలు ఆ విజువల్స్ అసిస్టెంట్కి ఇవ్వడం, అది అతని అసిస్టెంట్ డైరెక్టర్కి ఇవ్వడం, నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నా. సుహాస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. పాట విని ఫస్ట్ నాకు వచ్చిన మెసేజ్ అదే. ఎప్పుడు లో అనిపించినా ఫస్ట్ ఆ మెసేజ్ చూస్తా. రతన్ సార్, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఎందుకంటే మీ పాటలు వింటూ చాలా ఫేజెస్ దాటా నేను లైఫ్లో. సో అలాంటి ఒక ఫేజ్లో ఒక మంచి పాట రాయడం నాకు చాలా లక్కీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక థ్యాంక్స్, టీవీ ముందు కూర్చొని నేను ఎక్కడన్నా ఒక ఫ్రేమ్లా కనిపిస్తానేమో బై మిస్టేక్ అని చూస్తున్నా మా మమ్మీకి హాయ్, థ్యాంక్ యూ మా. ఈ షో అయిపోతే వెంటనే ఏదన్నా ఓటీటీలో ఇంకో సినిమా చూసుకుందాం అనుకుంటున్నా మా డాడీకి థ్యాంక్ యూ మా. నా కోసం మా అక్క వచ్చింది, థ్యాంక్ యూ అక్క బాబా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్ హోల్ టీమ్కి. మాలవిక మ్యామ్ హాయ్, థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. హరీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, బాయ్. కళ్యాణ్ ఇట్రా. అందరు చూడండి, ఈ పిల్లాడు ఏదో ఒక రోజు కొడతాడు చూడండి కుంభస్థలం, డౌట్ లేదా? ఆ పేస్ గుర్తుపెట్టుకోండి. ఎనీవే ఇంకా మొత్తం ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాల్సిందేనండి. చాలా ఎంత బ్యూటిఫుల్. రే అదే సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అనేవాడు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా తెలియని పొజిషన్లో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మీతో స్టార్ట్ చేస్తున్నాను అండి ఈ ప్రోగ్రామ్ నుండి. మై ఆనర్ అండి, ఇంత మంచి బ్యూటిఫుల్ టీమ్ని కలిసినందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఓకే. అండ్ ఈ సినిమా అంటే లైక్
నా లైఫ్ నా కెరీర్ స్టార్ట్ అయింది ఒక 10 ఇయర్స్ పైన నుంచి. అంటే ఒక ఎంబీఏ కంప్లీట్ చేసుకుని జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండే లైఫ్ని వదిలేసుకొని ఒక ఏడీగా జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఇప్పుడు అక్కడ నుంచి అంటే నా పేరు చెప్తే బాగుండు అని ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు అక్కడ, అందరూ స్టేజ్ మీదకి వస్తారు, వాళ్ళలాగా నించొని అరే అని అనుకునే స్టేజ్ నుండి ఇప్పుడు ఇక్కడ ఉన్న దానికి ఫస్ట్ థ్యాంక్స్ సుహాస్కి చెప్పాలి నేను. ఎందుకంటే సరే అది లాస్ట్లో చెప్తాను సుహాస్ గురించి లాస్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కథ స్టార్ట్ అయ్యింది, ఫస్ట్ నేరేషన్ ఇచ్చింది మనీ సార్కి, సుహాస్కి చెప్పిన తర్వాత సార్ ఇలా నేను ఒక స్టోరీ అనుకుంటున్నా, సుహాస్ ఓకే చేశాడు అని చెప్పేసి అన్న తర్వాత అరే చాలా బాగుంది ఇంకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి దగ్గర నుండి స్టార్ట్ అయింది. దాని తర్వాత నరేష్ గారు, దాని తర్వాత హరీష్ గారు ఒక ఫ్రెండ్ ద్వారా ప్రదీప్ ద్వారా హరీష్ గారిని కలిసేసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ జర్నీలో నాకు నెంబర్ ఆఫ్ మెంబర్స్ అండి, అంటే ఒక ఫస్ట్ మూవీ డైరెక్టర్కి ఎంతమంది హెల్ప్ చేయాలో అంతమంది చేశారు. అందులో కొంతమంది అంటే ఒక 10% కూడా స్టేజ్ మీద లేరు, అటువైపు చాలామంది ఉన్నారు, అక్కడ తినే దగ్గర అయితే అక్కడ కూడా చాలామంది ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక మూవీకి ఎన్ని కుటుంబాలు బతుకుతాయి ఏంటి అనేది జస్ట్ నేను దగ్గరుండి చూశాను, అందరి కష్టాలు చూశాను. అంటే ఒక చిన్న ఆర్టిస్ట్ నుంచి ఒక స్టార్ ఆర్టిస్ట్ వరకు వాళ్ళ పెయిన్ ఏంటి, అండ్ ఒక చిన్న టెక్నీషియన్ నుండి పెద్ద టెక్నీషియన్ వరకు వాళ్ళ పెయిన్ ఏంటి అనేది యాజ్ ఎ డైరెక్టర్గా, అంటే ఏడీగా ఉంటే కొన్ని తెలిసేయేమో, బట్ యాజ్ ఎ డైరెక్టర్గా నేను అన్ని దగ్గరుండి చూసున్నాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్లు చాలా ఉన్నాయి, 1 by 1 చెప్పుకుంటూ వెళ్తా. ఎవరినన్నా మర్చిపోతే తిట్టుకోకండి, ఇదేదో టెన్షన్లో మర్చిపోయింది తప్ప కావాలని అయితే మర్చిపోయింది కాదు. ఫస్ట్ నా ఏడీ టీం నుండి స్టార్ట్ చేస్తాను. ఒక్కసారి టీం అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రండి ప్లీజ్, ఎందుకంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది మీరు పక్కన ఉంటే. ఒకసారి అందరు రండి, అచ్చు నువ్వు కూడా రావచ్చు. నేను ఈ సాంగ్ ఓకే చేశాను, సారీ సార్. అండ్ బ్రహ్మిత్ వీడు ఇప్పటికీ నన్ను తిడుతూనే ఉంటాడు, అన్న ఏంటన్నా ఇప్పుడు కూడా మిక్సింగ్ చేసుకుని ఇప్పుడు నిద్రలేని రాత్రులే గడుపుతున్నాం. మిక్సింగ్లో కూడా ఒక 1 hour బ్యాక్ ఏందన్నా ఇది ఒకసారి నువ్వు ఇచ్చిన దానికి నేను రుణం తీర్చుకుంటాను, ఇంకా తీర్చుకుంటూనే ఉంటాను, నీకోసం ఎన్ని కథలు నేను రాసుకుంటూనే ఉంటాను. సరే నువ్వు ఓకే చెప్పాలి, నువ్వు చాలా బిజీ అయిపోయావు అటు తమిళ్ అది ఇది అని చెప్పేసి. బట్ ఇక్కడ చాలామంది నన్ను కూడా అడుగుతున్నారు సుహాస్ కథలు చెప్పాలి అది ఇది అని చెప్పేసి, కొంచెం ఇక్కడ వాళ్ళని కూడా చూస్తూ ఉండు. సుహాస్ ఏంటంటే లైక్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంటే కొన్ని పేర్లు ఆ కంపారిజన్ కరెక్ట్ కాదని నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు స్టార్లు చేసుకున్నారు, వాళ్ళుగానే ఎదిగారు. అందులో ఒక చిరంజీవి గారు, ఒక రవితేజ గారు, ఒక నాని, నెక్స్ట్ సుహాస్. ఈ పేరు డెఫినెట్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండిపోతుంది డార్లింగ్. ఎందుకు అంటే ఆ కంపారిజన్కి రీజన్స్ ఇన్ ఫ్యూచర్ అంటే నీ పర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడతారు, నిన్ను చాలామంది ఇష్టపడతారు. నాట్ ఓన్లీ ఇండియా అండి, నాట్ ఓన్లీ తెలుగు పీపుల్, యూఎస్లో కూడా చాలా మంచి మార్కెట్ ఉంది. అంటే సుహాస్ మూవీ అనగానే ఒక పాజిటివిటీతో ఒక సినిమాకి వెళ్తారు. అండ్ సో యూ విల్ గో హైస్. అండ్ అంటే ఒక స్టార్ హీరోకి కావాల్సిన క్వాలిటీలు అన్నీ ఉన్నాయండి తనలో. అంటే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాం, అండ్ తను చూడండి చాలా బాగుంటాడు మనిషి కూడా, అంటే చాలా అందంగా ఉంటాడు. డార్లింగ్ నిజంగానే అరే ఒక మన ఇంటి పక్కన మన అన్న మన తమ్ముడు ఈ 100% అన్నీ ఉన్న క్వాలిటీస్ ఉన్న హీరో. అండ్ నాట్ ఓన్లీ పర్ఫార్మెన్స్ అండి, ఈ సినిమాలో డ్యాన్స్ కూడా చాలా బాగా చేశాడు. అంటే లైక్ చిన్న రెఫరెన్స్ అంటే చిరంజీవి గారితో కంపేర్ చేయకూడదు, బట్ మేము చిరంజీవి గారిని కంపేర్ చేసుకుంటూనే ఆ సాంగ్ చేసాం. అండ్ బ్యూటిఫుల్ డ్యాన్స్, అంటే నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్ చేస్తున్నాడు, అది మీరు రేపు పొద్దున్న స్క్రీన్ మీద చూస్తారు. అండ్ ఒక పాట కూడా పాడాడు, పాట అనగానే గుర్తొచ్చింది సారీ లిరిక్ రైటర్స్ అందరినీ మర్చిపోయాను, సారీ డార్లింగ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్